తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీతో కలిపి కొత్తగా 4 కమిషనరేట్లుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలువురు ఐపీఎస్లను బదిలీ చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా రమేష్ రెడ్డి, మల్కజ్గిరి సిపిగా అవినాష్ మహాంతి, ఫ్యూచర్ సిటీ కమిషనర్గా సుధీర్ బాబు, యాదాద్రి ఎస్పీగా ఆకాంక్ష్ యాదవ్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీతో కలిపి మొత్తం 4 కమిషనరేట్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 3 కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్టు, బుద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ ప్రాంతాలు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రాంగూడ, మాదాపూర్, రాయదుర్గ్, పారిశ్రామిక ప్రాంతాలు పఠాన్చెరు, జీనం వ్యాలీ, ఆర్సీపురం, అమీన్పూర్ తదితర ప్రాంతాలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండనున్నాయి. రాచకొండ కమిషనరేట్ను పునర్వ్యవస్థీకరించి మల్కజ్గిరి పేరుతో కొత్త కమిషనరేట్ను ఏర్పాటు చేశారు. కీసర, శామీర్పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీసు యూనిట్గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమించనున్నారు.